సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు అంగన్వాడీ అండ్ ఆయా టీచర్ సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. పెద్దపల్లి జిల్లాలో మనకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఒక్కొక్క జిల్లాలో మనకు ఒక్కొక్క రోజైతే అంగన్వాడీ టీచర్ అండ్ ఆయా పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. మరి పెద్దపల్లి జిల్లాలో ఎప్పటివరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఉంది, అలాగే ఎవరెవరు అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, అర్హత ఏంటి, పరీక్ష విధానం ఏంటి, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్ మనము వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకు ఇది అంగన్వాడీ టీచర్ అండ్ ఆయా పోస్టులకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏ జిల్లాలో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందో ఇక్కడ మనకు ఈ విధంగా చూపెడుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఆల్రెడీ నల్గొండ జిల్లాలో కూడా రిలీజ్ అయింది, మహబూబ్ నగర్లో కూడా రిలీజ్ అయింది అనమాట. అలాగే పెద్దపల్లి జిల్లాలో కూడా మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా మనకు మిగతా జిల్లాలకు సంబంధించి కూడా రిలీజ్ చేస్తారు. మనకు డిస్టిక్ బై డిస్టిక్ ఈ విధంగా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా పెద్దపల్లి జిల్లాలో మనకు 20th జూన్ 20న రిలీజ్ చేశారు. జూలై 6వ తేదీ వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది. అయితే ఈ వీడియో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన వీడియో తెలుసుకోబోయే ముందు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా క్లిక్ హియర్ ఆప్షన్ ఉంటుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసి మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోతుంది, ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. పెద్దపల్లి జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ICDS ప్రాజెక్టు మంథాని పరిధిలో అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. ఖాళీల వివరాలు, అర్హతలు మరియు ఇతర నియమ నిబంధనల కొరకు ఇక్కడ మనకు www.cw.tg.nic.in అనే అఫీషియల్ వెబ్సైట్ను సందర్శించగలరు. దరఖాస్తులు ఆన్లైన్ విధానంలోనే వెబ్సైట్ ద్వారా మాత్రమే సమర్పించాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 6 జూలై 2026 సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ రద్దు చేయడానికి, సవరించుటకు లేదా మార్పులు చేయటకు జిల్లా కలెక్టర్ పెద్దపల్లి గారి పూర్తి అధికారం కలదు. ప్రజావాణిలో కానీ కార్యాలయంలో కానీ సమర్పించిన దరఖాస్తులు పరిగణలోకి తీసుకోబడవు. ఓన్లీ ఆన్లైన్లోనే మీరు అప్లికేషన్ చేసుకోవాలి. జూలై 6వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాలంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ జిల్లా సంక్షేమాధికారి, మహిళా శిశు వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. సో మీరు కంప్లీట్గా ఇక్కడ చూసుకుంటే మనకు మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఈ విధంగా అయితే ఉంది. సో ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలంటే బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం మీరు ఈ విధంగా పైన స్క్రోల్ చేసి ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ పైన ట్యాప్ చేయండి. మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా మీకు ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ పోస్ట్ అప్లయింగ్ ఫర్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఇక్కడ క్లిక్ చేస్తే వస్తుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు అంగన్వాడీ టీచరా లేదా అంగన్వాడీ హెల్పరా. అంగన్వాడీ టీచర్ అయితే టీచర్, హెల్పర్ అయితే హెల్పర్ పైన ట్యాప్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్, దాని తర్వాత అంగన్వాడీ సెంటర్, ఏ అంగన్వాడీ సెంటర్కి అప్లై చేస్తున్నారు, అలాగే ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అంగన్వాడీ టీచర్ పెద్దపల్లి కాబట్టి పెద్దపల్లి, తర్వాత ప్రాజెక్ట్ ఇక్కడ సెలెక్ట్, ఇక్కడ చూసుకోవచ్చు మనకు పెద్దపల్లి. సో ఇక్కడ చూడండి మంతాని, పెద్దపల్లి, అలాగే రామగుండం. సో ఇక్కడ పెద్దపల్లి సెలెక్ట్ చేశాను. దాని తర్వాత అప్లయింగ్ సెంటర్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఈ పెద్దపల్లిలో ఏ విలేజ్లో అప్లై చేసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ కోడూరుపాకన, అలాగే ఇక్కడ శ్రీరాంపుర, ఇక్కడ విలేజెస్ ఉంటాయి. కోడూరుపాక పెడుతున్నాను. దాని తర్వాత ఇక్కడ అప్లికేషన్ నేమ్స్ ఉంటాయి. ఇక్కడ మీ పేరు, మీ హస్బెండ్ నేము, అలాగే మొబైల్ నంబరు, విలేజ్ అండ్ వార్డ్ నంబరు, తర్వాత మీ ఫాదర్ నేమ్, ఆధార్ కార్డ్ నెంబర్, అడ్రస్ ఇక్కడ కంప్లీట్గా ఫుల్ చేసేయండి. దాని తర్వాత ఏముంటుందంటే క్యాస్ట్ రిజర్వేషన్ సర్టిఫికేట్స్కి సంబంధించిన డీటెయిల్ ఉంటుంది. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే వెదర్ మైనారిటీ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. దాని తర్వాత పర్టికులర్ SSC డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇక్కడ SSC మార్క్స్ లేదా జీపీఏ ఓపెన్ SSC ఉంటే ఓపెన్ SSC, ఓపెన్ GPA ఉంటే GPA, ఈ విధంగా గ్రేడ్స్ కూడా ఇచ్చారు, మార్క్స్ కూడా ఇచ్చారు. దాని తర్వాత పాసింగ్ ఇయర్, సో మీరు ఏ సంవత్సరంలో పాస్ అవుట్ అయ్యారు, అలాగే మీకు సంబంధించి గ్రేడ్ ఎంత వచ్చింది. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th మెమో ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఏజ్, దాని తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్,
ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్ డీటెయిల్స్, రిజల్ట్ ఎప్పుడు వచ్చింది, అలాగే రెగ్యులరా లేదా మీరు ఓపెన్లో చేశారా, ఇర్రెగ్యులరా అన్నీ ఉంటాయి. ఇయర్ ఆఫ్ పాసింగ్ కావచ్చు, ఇంటర్ మార్క్స్ సెక్యూర్డ్ ఎన్ని మార్కులు వచ్చాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్. దాని తర్వాత క్వాలిఫికేషన్, ఇక్కడ అదర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటే కూడా పెట్టవచ్చు, హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటే కూడా పెట్టవచ్చు అనమాట. దాని తర్వాత డాక్యుమెంట్ టు బి అప్లోడెడ్, ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లికేషన్ సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు మనకు. సో విధంగా ట్యాప్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఎస్ఆర్ నో, ఇక్కడ ఎస్ అని పెట్టాలి. దాని తర్వాత ఇక్కడ మీకు అప్లికెంట్ ఈజ్ బిఫోర్ మ్యారేజా అన్మ్యారీడ్ ఇక్కడ ఉంటుంది. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో. దాని తర్వాత అప్లికెంట్ ఈజ్ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. దాని తర్వాత ఇక్కడ రెసిడెన్సీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, 10th మెమో అప్లోడ్ 10th సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అలాగే ఏదైనా స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మీకు అన్ని ఏదైనా డిఫరెంట్ ఏబుల్ పర్సన్ సర్టిఫికేట్ ఉంటే డిఫరెంట్ ఏబుల్ పర్సన్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇంటర్ సర్టిఫికేటు, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ చదివిన హయ్యర్ సర్టిఫికేటు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేటు. అలాగే ఈ విధంగా ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రీవ్యూ ఆప్షన్ ఉంటుంది. ప్రీవ్యూ ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఒకసారి చూసిన తర్వాత ఇక్కడ కంప్లీట్గా సబ్మిట్ అయితే చేసేయాలి. సబ్మిట్ చేసేస్తే ఈ ఫామ్ వచ్చేసి మీకు సబ్మిట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా కంప్లీట్గా సెలెక్ట్ అయిన వాళ్ళకైతే ఈ విధంగా మీకు మళ్ళీ తర్వాత సో వాళ్ళైతే కాల్ ఆర్ మీకైతే మెయిల్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో సెలెక్ట్ అయిన వాళ్ళకు సో ఈ విధంగా అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి అన్నమాట. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ అప్లికేషన్ పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రోజు ఈ విధంగా నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. సో ఇది పెద్దపల్లి జిల్లా వాళ్ళకి సంబంధించి ఓన్లీ పెద్దపల్లి జిల్లా వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి. అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.